రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. గతంలో చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత 5 ఏళ్లలో జగన్ రాజధాని అమరావతిని చంపేస్తే ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అమరావతే రాజధానిగా ఉండాలని ప్రాంతాలకు అతీతంగా ఎన్నికల్లో తమ తీర్పుని విస్పష్టంగా ఇచ్చారు. ప్రజల తీర్పుతో ఇప్పటి వరకు రాజధాని అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇక రాజధాని నిర్మాణంలో వేగం పుంజుకుంటుందని, అతి త్వరగానే రాజధాని కల సాకారం అవుతుందని భావిస్తే దానికి విరుద్ధంగా రాజధానిలో పనులు నెమ్మదిగా కూడా ప్రారంభం కాలేదు. రాజధాని సంగతి తర్వాత కనీసం కరకట్ట రోడ్డునైనా విస్తరిస్తారనుకుంటే దాని సంగతి కనీసం చూడడం లేదు. ప్రతిరోజు అమరావతి సచివాలయానికి వచ్చే వారికి ఈ కరకట్ట రోడ్డే దిక్కు. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా దీనిపై అంతులేని జాప్యం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి 2 లేదా 3 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేయడంలోనూ గతంలో విఫలమయ్యారు. ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును కొనసాగించడానికి కొందరు రైతులు భూములు ఇవ్వడం లేదని చెబుతున్నారు. భూములు ఇవ్వని రైతులను ఒప్పించి భూములు తీసుకుంటామని మంత్రి నారాయణ చెబుతున్నారు. అయితే అది అయ్యే పనిలా కనిపించడం లేదు. వాళ్ళు కోరే కోరికలు తీర్చడం అయ్యే పని కాదు. వాళ్ళు కోరుతున్నట్టు గ్రీన్ జోన్ను రద్దు చేయడం లేదా కుదించడం చేయాలి. దీనివలన రాజధాని మాస్టర్ ప్లాన్ పైనే తీవ్ర ప్రభావం పడుతుంది. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకోవడం కుదరకపోతే భూసేకరణ కింద భూములు తీసుకోవాలి. అయితే ఇక్కడ వారి నుంచి భూములు భూసేకరణ కింద తీసుకుంటే మంత్రి లోకేష్కు రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే భయంతో ఈ ప్రక్రియను చేయడం లేదని, వారిని ఎలాగైనా ల్యాండ్ పూలింగ్ కిందకు తీసుకురావాలనుకోవడంతో సమయం వృధా అవుతోంది. అప్పుడే 3-4 నెలలు పూర్తయ్యాయి. సకాలంలో రాజధాని పనులు మొదలు కాకపోతే మరోసారి గతమే పునరావృతం అవుతుంది. గతంలో ఇలా సమయం వృధా చేసి రాజధాని విషయంలో చంద్రబాబు తీవ్ర విమర్శలకి గురయ్యారు. అప్పట్లో వేగంగా రాజధాని పనులు చేసి ఉంటే కనీసం అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులు, ఇతర వర్గాలకి భూములు కేటాయించి వారికి ఇళ్లు నిర్మించి జనసంచారం మొదలైతే పరిస్థితి వేరేగా ఉండేది. వేగంగా పనులు చేయకపోవడం, ఇతర వర్గాలను రాజధానిలో ఇళ్లు నిర్మించుకోవడానికి వెంటనే అనుమతులు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి అప్పటి ప్రతిపక్ష పార్టీ బాగా ఉపయోగించుకుంది. ఇప్పుడు అవే తప్పులు జరుగుతున్నాయి. తాజాగా మున్సిపల్ మంత్రి నారాయణకు, సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కు మధ్య విభేదాలతో పనులు మరీ నీరసంగా జరుగుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజధానిలో ఉన్న పిచ్చి మొక్కలను మాత్రమే తీసేస్తున్నారు. అంతకంటే ఇంకేం పనులు జరగడం లేదు. మంత్రి, కమిషనర్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఏ దరికి చేరుతుందో తెలియదు. ఒకవేళ సిఆర్డీఏ కమిషనర్ను తొలగిస్తే మరొకరు రావాల్సి ఉంటుంది. వచ్చే అధికారి ఏ రకంగా పనిచేస్తారో తెలియదు. ఒక పద్ధతిగా పనిచేసే అధికారిని కాదని తనకు వ్యక్తిగతంగా ఇష్టుడైన మంత్రితోనే పనులు చేయించుకోవాలనే భావన ముఖ్యమంత్రిలో ఉంటే రాజధాని పనులు మరింత ఆలస్యం అవడం ఖాయం. గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోపోగా మళ్ళీ అవే తప్పులు చేస్తే ఆ నష్టం రాజకీయంగా భారీగానే ఉంటుంది.